హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఇక్కడ కేరళ ప్రాంతానికి వచ్చేసామండి. కేరళలోని మలైతూర్ ప్రాంతానికి వచ్చాము. ఇది సెయింట్ థామస్ గారి 7.5 సంఘాల్లో ఒకటిగా ఎంచబడిన సంఘానికి వచ్చేసాము. సో ఈ ప్రాంతంని అంతర్జాతీయంగా అంటే అంతర్జాతీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఎంచబడి ఉన్నది. దీని యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి మనము ఇక్కడికి వచ్చేసాము. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ చర్చ్ అండి. సెయింట్ థామస్ గారు 52 ADలో కేరళలోని కొడంగలూరులో అడుగుపెట్టినట్లు నమ్ముతారు. 62వ ADలో సెయింట్ థామస్ గారు మలైతూర్ మీదుగా మలంకర తీరానికి తిరిగి వచ్చి అక్కడ ది హాఫ్ చర్చ్ అనే సంఘాన్ని నిర్మించారు. మౌఖిక సంప్రదాయం ప్రకారము మలైటూర్ గుండగా ప్రయాణిస్తున్నప్పుడు శత్రువైన స్థానికులను ఎదుర్కొని అతను కొండపైకి పారిపోయాడు. అక్కడ అతను ప్రార్థనలో ఉండిపోయాడని మరియు అతను తన పాదముద్రను ఒక రాతిపై వదిలివేశాడని నమ్మకస్తులు నమ్ముతారు. సో అక్కడ ప్రాంతాన్ని కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. కొత్త నిబంధన ప్రకారము యేసు యొక్క 12 మంది అపోస్తులలో థామస్ ను సాధారణంగా డౌటింగ్ థామస్ అని పిలుస్తారు. ఎందుకంటే అతని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి చెప్పినప్పుడు మొదట అనుమానించాడు. జాన్ సువార్తనలో ఉన్నట్లు మీరు చూడొచ్చు. యేసు సిలువ వేయబడిన తరువాత యేసు యొక్క పవిత్ర శరీరంపై గాయాలు నయం అయిన ప్రదేశాలను చూసి అతను తన విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు. అతను ఒక మాట కూడా అన్నారు, నా ప్రభు మరియు నా దేవుడు. మీరు ఎక్కడైనా ఇక్కడ థామస్ చర్చిల దగ్గర చూసినట్లయితే మై లార్డ్ మై గాడ్ అనేసి అతని యొక్క మాటలను మీరు చూడొచ్చు. సో ఈ అద్భుతమైన మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఏసే దగ్గర డౌటింగ్ థామస్ అని ఎందుకన్నారో మీరు ఈ ఫిగర్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇక్కడ సైడ్లో ఉన్న మీ చర్చిని చూసినట్లయితే ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి చాలా అందంగా ఇంటీరియర్ డిజైన్ చాలా మెమొరబుల్గా ఉంటుందండి. థామస్ గారి యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టి ఉన్నారు. సో గ్లాస్ ద్వారా కవర్ చేశారు. థామస్ గారు ఈ కేరళ ప్రాంతంలోని 7.5 చర్చెస్ని నిర్మించారని ఇక్కడ చూడడానికి అనేసి చాలా సందర్శకులు ఇక్కడ ప్రయాణం చేసి ఎంతో దూరం వస్తుంటారు. సో మరిన్ని ఇటువంటి అద్భుతాలైన థామస్ గారి యొక్క చేత నిర్మింపబడిన సంఘాలను చూడడానికి అనేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా రావాలనేసి మేము ప్రార్థిస్తున్నాము. మీ మనవులు ఏమైనా ఉంటే థామస్ గారి యొక్క ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి చేరితే అనేసి విశ్వసించి ప్రార్థన చేసుకోండి. వాట్ ఏ బ్యూటిఫుల్ చర్చ్ అండి. సో ఇక్కడ మనం వాక్యం చదువుకోవడానికి కూడా బైబిల్ ప్రొవైడ్ చేశారు. సెయింట్ జోసెఫ్ గారిది ఇది స్వరూపం. సో ఇది మెయిన్ చర్చ్. ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంది. ఓకే, టకటక వెళ్ళేస్తున్నాము మీకు చూపించడానికి అనేసి. వావ్, వాట్ ఏ డిజైన్. అసలు చాలా అద్భుతంగా నిర్మించారు. మీరు కూడా చూడాలి. సో ఇటువంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ ద్వారా మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి మీరు ఇంకా కొత్తగా వచ్చినట్లయితే
ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇది అంతా లోపల యొక్క చర్చ్ యొక్క లోపల వ్యూ అండి. చాలా పిక్చర్స్ ద్వారా మనకి మిస్మరైజ్ చేసే పిక్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా పెయింటింగ్ చేశారో. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూస్తారు కదా ప్రతి ఈస్టర్ పండగకి ఇక్కడ ఫస్ట్ ఆదివారము చాలా గొప్పగా ఇక్కడ పండగని నిర్మిస్తారు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఆ పండగని ఆచరించడానికి ఇక్కడికి వస్తారు. సెయింట్ థామస్ గారి అద్భుతాలను చూడడానికి మీరు కూడా రావాలి. చూశారు కదా, మై లార్డ్ అండ్ మై గాడ్, సెయింట్ థామస్ గారి యొక్క మాటలు. ఇది సెయింట్ థామస్ గారి యొక్క రిలిక్స్ అండి. సో ఇక్కడ సెయింట్ థామస్ గారి యొక్క స్వరూపాన్ని పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా. మధ్యలో ఆ యేసేని, అలాగే ఇక్కడ డౌటింగ్ థామస్ ని మనం చూస్తున్నాం. అటుపక్క జోసెఫ్ గారు, అలాగే మరియ తల్లి, చిన్న బాలయేసుని మనం చూస్తున్నాము. రిలిక్స్ ఆఫ్ ద హోలీ క్రాస్ ని మనం చూస్తున్నాము. ఇక్కడ మన మరియ తల్లి యొక్క స్వరూపం చూస్తున్నాము. ఓకే, మనం బయటికి వెళ్దాం. ఇక్కడ పక్కనే మనకి ఈ రివర్ చూస్తాము, పెరియార్ నది అనేసి. ఇక్కడ చాలా పెద్ద నది అండి కేరళలో. మన చర్చ్ పక్కలోనే ఉంది. బ్యూటిఫుల్ వ్యూ అండి. చాలా ఫొటోస్ కూడా దిగడానికి కూడా చాలా అసలు మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఒకసారి రండి ఇక్కడ చూద్దాము. ఇక్కడ థామస్ గారు ప్రయాణించి వచ్చారనేసి ఇక్కడ హోలీ రివర్ పెరియార్ అనేసి పేరు పెట్టారు. ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం చెక్క కింది దిగి మనం ఈ బ్యూటిఫుల్ ఒక వ్యూని మనం చూడొచ్చు. చూసారు కదా ఎంత పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ వాటర్. థామస్ గారు ఎంతో దూరం నుంచి మన భారతదేశానికి ప్రయాణించి మన కోసం ఎంతో అద్భుతమైన సువార్తను చాటి చెప్పడానికి వచ్చారు. కాబట్టి మనం కూడా అతని యొక్క సేవలను మనం గౌరవిస్తూ అతను ప్రయాణించిన చర్చిలను మనం కూడా చూడాలనేసి, అక్కడ ప్రాంతానికి వెళ్ళాలనేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.